ప్రభువునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనములు తెలియజేస్తున్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మార్చి 27. ప్రభువా నేనేమి చేయవలెను? అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. చాలామంది పిల్లలు మిఠాయిలు మరేమైనా కావలసినప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళుదురు, కానీ తండ్రి నీకేమైనా సహాయం చేయవలెనా అని ఎన్నడూనూ చెప్పరు. అట్లు చెప్పువారు బహు కొద్దిమంది. కొందరు తల్లిదండ్రులను చూచి మీరు విశ్రాంతి తీసుకొనండి, పని అంతయు మేము చేసెదము అని చెప్పుదురు. ఇది సరి అయిన విధానము. ప్రభువా నిన్నెలాగు సంతోషపరచగలను? ఏ విధముగా నేను మిమ్మును సంతృప్తి పరచగలను? మీకు ఆదరణ నెమ్మది నేనెట్లు కలుగజేయగలను అని నీవడిగెదవా? ఈ విధముగా అడుగువారికి ఆయన జవాబిచ్చును. బేతనియలో తనకు ఆదరణ విశ్రాంతి తృప్తి కలుగజేసిన వారితో మాటలాడినట్లు మనతో కూడా మాటలాడును. దేవునికి లోబడి ఉండుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. ఆయన చిత్తమును మనము నెరవేర్చినప్పుడు మనం అడుగక మునుపే ఏ ప్రయత్నము చేయకుండగానే మనకు సహాయపడి మన ప్రతి అవసరమును తీర్చును. ప్రభువు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.